మరి ఒకసారి మీ చెయ్యి ఇలా చూపించండి, ఒకసారి మీ చెయ్యి ఇలా చూపించండి. పక్కవారికి కలపొద్దు, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికి మనం షేక్ హ్యాండ్ ఇవ్వట్లేదు కదా. సో ఇట్లా అంటున్నాం, ఏమంటున్నాం, ఇట్లా అంటున్నాం. ఓకే, లేకపోతే నమస్కారం పెడతా ఉన్నాం. సో నమస్కారం మనం పెడతా ఉన్నాం. ఈ రోజున వాక్య సంబంధమైన ఏమండి ఒక విషయాన్ని మరి నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మన చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉన్నది. ఎంతమంది దగ్గర ఉందో చూపించండి. మన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నది. మరి ఈ కాలానికి ఏమండి మంచి యాంటీడోట్ అనమాట. మరి నిరాశ కలిగిన కాలం కావచ్చు, ఏమండి అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఏమండి మరే పరిస్థితి అయినా ఒక మంచి ఔషధం ఏమిటంటే దేవుని యొక్క వాక్యము. గడిచిన కొద్ది దినాలుగా పిల్లరా మనము దేవుని యొక్క మరి మాదిరి అని, దేవుని యొక్క మహాశక్తి అని, ఏమండి ఆయన యొక్క మహాప్రేమని, ఈ మొదలగు విషయాల గురించి మనము ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క ఫిబ్రవరి మాసము మొదటి వారంలో పిల్లరా మరి ఇక్కడ మనం చదువుకున్నట్టుగా దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. చెప్పండి నా వెనకాల మాట, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా మరి పోయిన వారం కూడా నాకు చెప్పినట్టు గుర్తు, ఆ వాక్యాన్ని మనం ఉదహరించుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రికలో ఉన్న ఆ మాట మనం ఉదహరించుకున్నాం. ఎందుకనగా చెప్పండి మరి కంఠతంగా ఉన్నవారు చెప్పండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై చెప్పండి, రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని ఆ వాక్యాన్ని కూడా మనము పోయిన వారము మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా మరి చూసినట్లయితే దేవుడు మహాదేవుడు, ఏమంటే ఆయన శక్తి కలిగిన వాడు అని మనందరికీ తెలుసు. పిల్లరా ఆయన శక్తిని గూర్చి ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే తుదకు ప్రభు యొక్క, ఏమండి ఆ మాట చదవండి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, చెప్పండి ఏంటది, మహాశక్తిని బట్టి మరి మీరు బలవంతులై ఉండుడి జీసస్. మరి చూడండి ఆ 10వ వచనంలో ఏముందండి, మరి మీరు మహాశక్తిని బట్టి ప్రభు యొక్క మరి ఒకసారి ఇట్లా చెప్పండి, మహాశక్తి అని చెప్పండి. మహాశక్తి, ఓకే, మహాశక్తి చెప్పట్లేదు, చాలామంది చెప్పట్లేదు, చెప్పండి మహాశక్తి. ఏమేమి? ఎస్, మహాశక్తి. ఓకే, దేవుడి దగ్గర పిల్లరా మహాశక్తి ఉన్నది. ఆ శక్తిని గూర్చి మనం బలవంతులై ఉండాలని ఈ మాటలన్నీ కూడా మనము చెప్పుకున్నాం. ఈ యొక్క ఉదయకాలం పిల్లరా మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే దేవుని వాక్యము కూడా ఎంతో శక్తివంతమైనది. దేవుని వాక్యం కూడా ఎంతో శక్తివంతమైనది. మరి ఈ వాక్యానికి సంబంధించి ఒక 5 విషయాలు పిల్లరా ఈ సమయంలో మనం చదువుకున్నాం. దీన్ని ఇక్కడ మనం చదువుకున్న మరి వచ్చిన భాగంలో ఏముంటుందంటే అది ఆత్మ సంబంధమైన ఖడ్గము. ఏమిటండి అది? ఆత్మ సంబంధమైన ఖడ్గము. ఆత్మ సంబంధమైందంటే అది కంటికి కనబడదు, అంతే కదమ్మా. ఆత్మ సంబంధమైందంటే ఏంటి? కంటికి కనబడదు. దేవుడు కూడా ఆత్మస్వరూపే ఉన్నాడు, అందుకనే కంటికి కనబడటం లేదు. ఇక్కడ ఉన్నాడు కానీ ఆయన మన కంటికి కనబడటం లేదు. మన చేతిలో ఈ వాక్యం ఉన్నది, మన హృదయంలో ఈ వాక్యం ఉన్నది, మన తలంపుల్లో ఈ వాక్యం ఉన్నది, కానీ అది కంటికి కనబడదు. కానీ పిల్లరా అది ఎటువంటిదండి? అది ఒక ఖడ్గము వంటిది. అది ఒక ఎటువంటిదండి? ఖడ్గము వంటిది. చూడండి పిల్లరా ఈ వాక్యం విషయంలో మనం ప్రవర్తించవలసిన మొట్టమొదటి విషయం చూద్దాం. చూడండి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ సమయంలో మనము చదువుకుందాము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పిల్లరా ఈ వాక్యము, ఈ ఆత్మ ఖడ్గమైన వాక్యం విషయంలో మనం ఏమి చేయాలని అక్కడ చెప్పబడుతుందంటే పిల్లరా, కాగా వినుట వలన విశ్వాసము కలుగుతుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. పిల్లరా కాగా అని అక్కడ ఉందంటే దాని ముందు ఉన్న విషయాలన్నీ కూడా మనము చదువుకోవాలి. కావున అంటే దేనికి కావున? ఎందుకంటే ఎవరైతే ప్రభునామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు. అలాగే పిల్లరా మరి 9వ వచనంలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, ఏమండి దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నీవు విశ్వసిస్తే, మరి హృదయంలో విశ్వసిస్తే నీవు మరి రక్షించబడతావు. ఇవన్నీ కూడా పిల్లరా వాక్య సంబంధమైన విషయాలు. ఈ మొదలగు విషయాలన్నీ ఉన్నాయి కనుక పిల్లరా, కాబట్టి కావున, కాగా ఇటువంటి మాటలన్నీ వినటాన్ని బట్టి మనకు విశ్వాసము
కలుగుతుంది. ఈ ఆత్మ ఖడ్గము, మన కంటికి కనబడిన ఆత్మ ఖడ్గము మన హృదయాలలో, మన జీవితాలలో, మన తలంపులలో ఎలా ఉంచుకోవాలంటే పిల్లరా, ఆ వాక్యాన్ని వినుట ద్వారా ఉంచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎలా ఉంచుకోవాలండి? వినుట ద్వారా ఉంచుకోవాలి. అనగా మరి 10వ వచనం నేను చదువుతున్నాను. ఇదే రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును. నీతి కలుగునట్లు దేవుని వాక్యాన్ని వినాలి. ఆ విశ్వాసము కావాలంటే దేవుని వాక్యాన్ని మనము వినాలి. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేనిని? అదే వాక్యాన్ని నోటితో ఒప్పుకుంటాడు. ఏ వాక్యమైతే మరి మనం వినుచున్నామో అదే వాక్యాన్ని మనము తిరిగి చెప్పవలసిన వారమై ఉంటాము. పిల్లల, మన దేశంలో, మన సాంప్రదాయంలో పారాయణము అని ఒకటి ఉంటుందండి. ఏమిటండి అది? పారాయణం. దాన్ని మనము మెడిటేషన్ అని కూడా అనకూడదు. పారాయణం అంటే ఇంగ్లీష్ మాట ఏముందో నాకు తెలియదు కానీ పిల్లరా, పారాయణం అంటే ఏంటంటే అండి, ఒకళ్ళు చదువుతూ ఉంటారు, ఇంకొకళ్ళు దాన్ని మరలా చెబుతూ ఉంటారు. రిపిటేటివ్గా దాన్ని చెబుతూ ఉంటారు. ఒకళ్ళు చదువుతూ ఉంటారు, దానినే అందరూ కూడా చెబుతూ ఉంటారు. అది ఇక్కడ చెప్పబడుతున్నది. మీరు మీ నోటితో ఒప్పుకొనండి. మీ నోటితో దేవుని వాక్యాన్ని ఏం చేయాలమ్మా? ఒప్పుకోవాలి. దేవునికి మహిమ కలుగును. నాకేది ఒప్పుకోవాలి? దేవుడు పరిశుద్ధుడని, దేవుడు మరి సృష్టికర్త అని, దేవుడు రక్షించువాడని, ఏ విషయాలైతే ఉన్నాయో ఆ విషయాలన్నీ కూడా మనము ఒప్పుకోవాలి. నీవు మరి దేవుడా, మరి ఇంకా 10వ వచనంలో మరి 9వ వచనం కూడా చదువుకుంటే ఇంకా బాగుంటుందండి. మరి అదేముంటుందంటే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. యేసు నా ప్రభు, యేసు నా రక్షకుడు, యేసు నా దేవుడు, యేసు నా కాపుదల కాచేవాడు, నన్ను రక్షించేవాడు అని ప్రతినిత్యము మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. కొన్నిసార్లు పిల్లరా, మన కన్ఫెషన్స్ మనకు బలాన్ని ఇస్తాయి. మన కన్ఫెషన్స్ మనకి ఏం చేస్తాయండి? కన్ఫెషన్ అంటే పిల్లరా, మన నోటితో ఒప్పుకున్న మాట మనకి బలాన్ని ఇస్తుంది. చీకట్లో పడి వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వారు ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మరి జీవితమనే ఆ యొక్క కష్ట నష్టాల గుండా, ఏమంటే శ్రమ సంతోషాల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుని వాక్యమే మనకు ఆత్మ సంబంధమైన ఖడ్గముగా ఉండినది. ఆ ఖడ్గాన్ని ఎలా ఉపయోగించాలంట? యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపనని నీ హృదయమందు విశ్వసించడానికి నీకు సహాయం చేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యమై ఉన్నది. అప్పుడు ఏమవుతావట? నీ విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. వాక్యాన్ని బట్టే మనకు రక్షణ పిల్లరా. మనం చేసిన పుణ్యకార్యాలను బట్టి మనకు రక్షణ కాదు. మనం చేసిన ధర్మములను బట్టి మనకు రక్షణ కాదు. కొర్నేలి అనే భక్తుడు మనకు తెలుసు పిల్లరా, ఆయన ఎన్నో ధర్మ కార్యములు చేసి ఉన్నాడు. ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరినవి. కానీ ఆయనకు రక్షణ కావాలంటే ఆయన ఏం వినాలండి? ఆయన వాక్యం వినాలి. అందుకనే దేవుడు దేవదూత పంపించి ఏం చెప్పాడు? ఆయన యూ సెండ్ యువర్ పీపుల్ టు మరి సైమన్ మరి ఆ యొక్క చర్మకారుడైన సీమోని ఇంటికి నీవు పంపించు. యొప్పే పట్టణంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి నీవు పంపించు. ఆయనను తీసుకొని వచ్చి నీవు ఏ మాట వలన రక్షణ పొందుతావో ఆ మాటలు నీకు ఆయన చెబుతాడు. ఈ యొక్క సందర్భంలో పిల్లరా, దేవుని వాక్యము మనలను రక్షించేటువంటిది. అందుకనే మనం వారం వినాలండి. సంవత్సరాల కొలది మనం వాక్యం వింటాం. ఎందుకు? మన ఆత్మను భద్రం చేసుకోవడానికి. కొన్నిసార్లు వినియే మరలా వినవలసి ఉంటుంది. ఏమండి, ఈ యొక్క 66 పుస్తకాలు తప్పించి మనం ఇంకేం ప్రసంగం చేయలేం కదా. ఇది ప్రసంగం అంటే సైకాలజీ చెప్పేది కాదు పిల్లరా, ఇంకోటి కాదండి. దేవుని వాక్యపు మాటలే మనకు వెలుగును కలిగిస్తాయి. భక్తుడు అందుకని అంటాడు పిల్లరా, నీ వాక్యము ఏమైతుంది? నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని మాట, దేవుని వాక్యం అంటే ఏంటండి? దేవుని మాట. దేవుని మాట అంటే ఏమిటండి? ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, నేనున్నాను, నా మాట, ఈ రెండు వేరుగా ఉండవు. నేనంటే నా మాట, మీరంటే మీ మాట. మరి ఎవరంటే మరి ఒక వ్యక్తి యొక్క మాటను ఆయనను మనం వేరు చేయలేము. ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెనంటే అర్థం అదే పిల్లరా. ఆ వాక్యము లేదంటే ఆ దేవుడు మాట్లాడుచుండగా ఈ యొక్క ప్రజలు స్వరాన్ని విన్నారు. దేవుడు మాట్లాడుచుండగా ప్రజలు ఆయన మహిమను మాత్రమే చూశారు. ఆయనను ఏనాడు కూడా వారు కన్నులారా చూడటానికి వీలు లేదు. వంటిల్ అండ్ అన్లెస్ ఆయన కెనోసిస్తో వస్తే తప్ప, అంటే తన మహిమనంతా పక్కన పెట్టుకొని ఒక మానవ రూపంలో వస్తే తప్ప దేవుణ్ణి ఎవరు కూడా దర్శించుకోలేరు. కాబట్టి పిల్లరా, మన యొక్క దాన ధర్మముల చేత పుణ్యకార్యముల చేత మనం రక్షించబడము, కానీ దేవుని వాక్యాన్ని వినటం ద్వారా దానిని గాయకొనటం ద్వారా మనము రక్షించబడుతూ ఉన్నాము. రెండవ దానికి మనం వెళ్ళిపోతాం పిల్లరా. దేవుని వాక్యం విషయంలో మొట్టమొదటి మాట ఏమిటంటే ఆ వాక్యాన్ని మనము మనస్సారా వినాలండి, హృదయమారా గైకొనాలి. రెండవది చూద్దాము, ప్రకటన గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతూ ఉన్నది. ప్రకటన గ్రంథంలో మరి 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకున్నట్లయితే ఈ యొక్క ఆత్మ ఖడ్గమైన ఈ మహాశక్తిశాలి అయిన దేవుని మాటతో, దేవుని వాక్యముతో మనం ఏం చేయాలో మనకు అక్కడ చెప్పబడుతూ ఉన్నది. చదువుతారు ఎవరైనా 3వ వచనం పిల్లరా? సమయము టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇఫ్ యు వాంట్ టు బి బ్లెస్డ్, నీవు శబాష్ అనిపించుకోవాలంటే దేవుని చేత, నీవు బలా నమ్మకమైన మంచి దాసుడని అనిపించుకోవాలంటే ఈ ప్రవచన వాక్యములంట రెండవది ఏం చేయాలంటే పిల్లరా చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా మరి మన దేశంలో కానీ ఎక్కడైనా కానీ చదువు లేని వారు విపరీతంగా లేదంటే వింతగా ప్రవర్తిస్తారనే ఒక సామెత ఉన్నది కదా. విద్య లేనివాడు వింత పశువు. చదవగలిగిన ఒక స్థితి మరి మనందరము కూడా కలిగి ఉండాలి. చాలామంది పిల్లరా మరి తర్వాత దినాల్లో అంటే ముందు చదువుకోకపోయినా తర్వాత దినాల్లో సేవకు వచ్చిన వాళ్ళు ఈ డైలాగ్ వాడుతూ ఉంటారు, కొన్ని బాగా చదువుకోలేదంటారు. ఒకప్పుడు చదువుకోకపోతే చదువుకోవచ్చు, కానీ తర్వాత మాత్రం వాళ్ళు చదువుకోవాలి. కొన్ని పనులకు పిల్లరా మరి విద్య చాలా అవసరం. నేను విద్య లేకుండా వైద్యం చేస్తానంటే ఏమవుతుందండి? చాలామందిని పరలోకం పంపించేస్తాడు ఆయన కదా. మరి నేను విద్య లేకుండా కారు నడుపుతానంటే చాలామందిని ఏం చేస్తాడు? ఏమండి యాక్సిడెంట్లు అవుతాయి మరి కదా. ఇవన్నీ మీకు తెలుసు పిల్లరా. కాబట్టి మరి రెండవదిగా వాక్యం విషయంలో మనం చేయవలసింది ఏంటంటే పిల్లరా, సమయము దగ్గర పడినది కనుక. ఏ సమయం అండి? యుగముల అంతములో మనం జీవిస్తూ ఉన్నాం. నోవా దినముల్లాగా ఉంటాయని చెప్పాడు దేవుడు, ఇప్పుడు వచ్చేసాయి ఆ దినాలు. సొదొమ గొమొర్రాలు ఎలా ఉన్నాయో అలా ఉంటాయని చెప్పిన దేవుడు ఈ రోజున వాటిని మనము చూస్తూ ఉన్నాము. కనుక సమయం అనేది పిల్లరా దేవుడు ముగింపుకు తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇంకెంత సమయం మిగిలిందో మనకు తెలియదు. అది అంతకంటే ముఖ్యంగా పిల్లరా మనకెంత సమయం ఉందో మనకు తెలియదండి. అవును కదండి. ప్రభు రాకడ ఎప్పుడో మనకు తెలియదు. మరి ఒకవేళ ప్రభు రాకడకు ముందే మనం వెళ్ళిపోతామేమో మనకి తెలియదు. కనుక మనము వాక్య విషయంలో ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గం విషయంలో మనం ఏం చేయాలంటే పిల్లరా ఈ వాక్యములు ఎటువంటివంటే ఈ 3వ వచనంలో చూస్తూ ఉన్నాం, ఇవి ప్రవచన వాక్యములు. ఇవి ఎలాంటివండి? ప్రవచన వాక్యములు. ప్రవచన వాక్యం అంటే పిల్లరా ఒకరు తన యొక్క మనస్సును బట్టి చెప్పినవి కాదండి. ఇవి దేవుని మనస్సుతో రాయబడినవి. దేవుని ఆలోచన మనుషుల మనస్సులోనికి చొప్పించి మనుషుల మాటల ద్వారా పలకబడిన మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవి ప్రవచన వాక్యములు. ప్రవచనం అంటే మనం అనుకుంటాం కదా, నాకు జరగబోయేది చెబితే ప్రవచనం అని మనం అనుకుంటాం. అది కాదు పిల్లరా, దానికంటే హెచ్చైనది పిల్లరా దేవుని యొక్క వాక్యము. జరగబోయేది, జరుగుచున్నది, మరి పిల్లరా జరిగిపోయింది, అన్నిటికీ సంబంధించింది ఈ ప్రవచన వాక్యము. కొన్నిసార్లు పిల్లరా మరి కొన్ని సంఘాల వారు ఏం విశ్వసిస్తారంటే ఎవరైనా వాక్యం చెబుతుంటే అది ప్రవచనం అని వారు విశ్వసిస్తారు. ఒక విధంగా అది కరెక్టేనండి, ఎందుకంటే అవి దేవుడి మాటలు కనుక. దేవునికి మహిమ కలుగును గాక. అంతేనండి, అవి దేవుని యొక్క మాటలు కనుక. ఇక్కడ నుంచిన వారి జ్ఞానమునో వారి యొక్క మరి ఇంటెలిజెన్స్నో ప్రదర్శిస్తుంటే అది కాదు కానీ పిల్లరా వారు మాట్లాడుచున్నది దేవుని మాటలు గనుక వారు ప్రవచిస్తున్నారు అని చెప్తూ ఉంటారు. పిల్లరా మన హిందూ సహోదరులు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా వాళ్ళ వేదాలు చదువుకుంటున్నారు అనుకోండి, ఏమని చెప్పుకుంటారు? వాళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, ఎవరు వచ్చని చెప్తూ ఉంటారు. చూడండి, వాళ్ళకి అర్థమైంది ఆ మాట. నిజంగానే పిల్లరా దేవుని వాక్యము ఇదే ఒక ప్రవచనం.
దేవుని ఇక్కడ కూడా అదే చూసాం మనం. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచన వాక్యములు చదివేవాడిగా ఉండాలి. పిల్లరా, ఇదే సందర్భంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం కూడా మనం చదువుకుంటే మనకు ఇంకా కొంచెం బాగా అర్థమవుతూ ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమండి మరి ఇంతకన్నా స్థిరమైన ప్రవచన వాక్యం అని ఉంటుంది. చూడండి ఒక మాట, మరి ఇక్కడ తప్పు రాయబడింది రిఫరెన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 2వ అధ్యాయం అండి, 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము మరి 19వ వచనము. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మన చేతుల్లో ఉన్నది, మనకున్నది, మనకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. చదువమ్మా, చదువు. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది. చీకటి ఎక్కడుంటే అక్కడ పిల్లరా వెలుగు కలుగుటకు దేవుని మాట సరిపోతుంది. దాని యందు లక్ష్యముంచిన ఎడల దేవుని వాక్యమందు, ఈ ప్రవచన వాక్యమందు లక్ష్యముంచితే మనకు మేలు. ఒక కీర్తనలో ఎక్కడో అంటాడు భక్తుడు, మాకు మేలు చూపువారు ఎవరని అడిగేవారు అనేక మంది ఉంటారంట. పిల్లరా, ఎవరు మేలు చూపుతారు? ఇది ఇక్కడ రాయబడి ఉన్నది, దానికి సమాధానం. అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనగా ఈ యొక్క పిల్లరా దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనకు ఇవ్వబడుతూ ఉన్నది. అది తెల్లవారి వేకువ చుక్కలేగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మార్నింగ్ స్టార్ అంటూ ఉంటారు, డే స్ప్రింగ్ స్టార్ అంటూ ఉంటారు, అరుణోదయ నక్షత్రం అంటూ ఉంటారు. అదే తెల్లవారి వేకువ చుక్క. మనకి మరి చీకటంతా గతించిపోయి పిల్లరా మరి వేకునే లేస్తే భూమి అంతా కూడా వెలుగుతో నింపబడిపోయి ఉంటుంది. అంతవరకు చీకటి ఉన్నది. కానీ ఎప్పుడైతే తెల్లవారుతుందో గొప్ప వెలుగు లోకం అంతటి మీద, లేదంటే ఆ యొక్క భూభాగం అంతటి మీద ప్రసరించబడుతూ ఉంటుంది. అదే వేకువ చుక్క పిల్లరా. కాబట్టి చీకటి దినములలో ఏమంటే మనకు వెలుగునిచ్చేది దేవుని యొక్క వాక్యము. ఇవి ప్రవచన వాక్యములు. ఇవి మనము చదువుకోవాలి, ఇవి మనం వివరించుకోవాలి. వీటిని మనము హృదయపూర్వకంగా మరి శ్రద్ధగా మనం వినాలి. అప్పుడు మనము ధన్యులం అవుతాము. అప్పుడు మనం ఏమవుతామండి? ధన్యులము అవుతాం. ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు, మీ హృదయాలలో వెలుగు కలిగే వరకు, హృదయాల్లో వెలుగు కలిగే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించే దీపమై ఉన్నది. ఒక సందర్భంలో పిల్లరా భూమి అంతటా కూడా మరి లోకమంతా కూడా చీకటితో నిండిపోయినప్పుడు ఏమంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మొట్టమొదటిగా పలికిన మాట ఏమిటంటే వెలుగు కలుగునుగాక. చీకటితో ఆవరించిపోయినప్పుడు ఆ వాక్యమే వెలుగును తీసుకుని వచ్చింది. దేవుని వాక్యము వెలుగును తీసుకుని వచ్చింది. పిల్లరా మరి మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని, ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గము, ఈ కంటికి కనబడని బలమైన ఆయుధము మనం వినాలని చూసాము. రెండవదిగా మనము చదవాలని ఇక్కడ మనము మరి గమనించుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా చూడండి, ఈ యొక్క మాటలు ఇదిగో సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును చదివి ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లలు ఇంకా మనం ముందుకు వెళ్దాం. మూడవదిగా ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఖడ్గం విషయంలో మనం ఏం చేయాలో అది కూడా మనం చూద్దాం. అపోస్తల కార్యముల గ్రంథానికి రండి. అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట మనకి రాయబడుతూ ఉన్నది. అపోస్తల కార్యముల గ్రంథము ఏమండి ఆ యొక్క మరి 17వ అధ్యాయంలో ఈ యొక్క వాక్యం పట్ల మరి మన పితరులు ఏం చేశారో దానిని మనము చూడబోతూ ఉన్నాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము ఏమండి మరి 11వ వచనంలో మనం ఇలాగ చూస్తూ ఉన్నాము. వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. మూడవదిగా పిల్లలు ఏం చేయాలంటే పరిశోధన చేయాలి. దీన్నే మనం ఏమంటామంటే అధ్యయనము అంటాం. లేఖనాల విషయంలో మూడవది ఏం చేయాలండి? అధ్యయనము చేయాలి. అధ్యయనము అంటే స్టడీ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో. ఏమంటారండి? ఇంగ్లీష్లో స్టడీ అంటూ ఉంటారు. మరి దానిని వినాలి,
దానిని గ్రహించినట్లుగా చదవాలి, దానిని మనము నేర్చుకున్నట్లుగా అధ్యయనము చేయాలి. పిల్లరా, ఇక్కడ ఈ యొక్క 17వ అధ్యాయంలో పౌలు గారికి ఒక దర్శనం కలుగుతూ ఉంటుంది. 16వ అధ్యాయంలో ఇదిగో నీవు వచ్చి మాకు సహాయం చేయవా అని మాసిదోనియా దేశస్థుడు ఒకడు అడుగుతూ ఉంటాడు. అప్పుడు పౌలు దానిని ఏమనుకుంటాడంటే దేవుడు పంపించిన మాటగా తీసుకొని ఆ మాసిడోనియా ప్రాంతాలకు వెళుతూ ఉంటాడు. ఆ ప్రాంతాలకు వెళితే అక్కడ ఫిలిప్పు ఉన్నది. మొట్టమొదటిగా ఆ ఫిలిప్పు ఏమో ఆ మాసిడోనియాకు క్యాపిటల్ సిటీగా ఉంటూ ఉన్నది. ఆ యొక్క రోమీల ఆ ప్రవాస స్థానమైనదనగా రోమీల యొక్క ఒక బెటాలియన్, ఒక కంటోన్మెంట్ అక్కడ ఉన్న స్థలమై ఉన్నది. అక్కడ పౌలును వారు పట్టుకొని మరి అక్కడ చెరసాల్లో వేస్తారు. పౌలు శీలలు ఆ చెరసాల్లో వేయబడినప్పుడు వారు ఏం చేస్తారంటే పిల్లరా, మరి పాటలు పాడుతూ ఉంటారు. ప్రభువేమో వారి బంధకాలు ఊడదీసి చెరసాల నాయకుడిని అక్కడ రక్షిస్తాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారంటే పిల్లరా, తెస్సలోనిక అనే 2వ ముఖ్య పట్టణానికి వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా వారికి ఇబ్బంది కలిగినప్పుడు వారు ఏం చేశారటండి, వెంటనే సహోదరులు 17:10 రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. నైట్ ట్రావెల్స్ అన్నమాట అండి. పొగలేమో ఆయన్ని వెళ్ళనివ్వట్లేదు, ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. యేసే క్రీస్తు ఉన్నాడని దృష్టాంతములను విప్పి చెప్పుచున్నందుకు పిల్లరా, మరి ఆ యొక్క ప్రజలు వారు ఒప్పుకోవడం లేదు. యేసు అక్కడే నిజమైన దేవుడు అని ప్రకటిస్తున్నందుకు వారు ఒప్పుకోవడం లేదు. నిజానికి పిల్లరా, ఎక్కువ శాతము అపోస్తలుడైన పౌలు అన్య దేశముల మధ్యలో, అన్య జనాంగముల మధ్యలో ఆయన పరిచర్య చేశాడు. అన్య జనాంగం అని ఎందుకు అన్నారంటే పిల్లరా, మరి వారికి అనేకమైన దేవతలు ఉంటూ ఉంటాయి, అనేకమైన డైటీస్ ఉంటూ ఉంటాయి, అనేకమైన నమ్మకాలు ఉంటాయి. ఒక్క దేవుడు ఉండరనడానికి. కానీ పౌలు గారేమో వచ్చేసి, ఈ శీల గారేమో వచ్చేసి దేవుడు ఒక్కడే, భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు ఒక్కడే అని మొదలగు మాటలు అవన్నీ కూడా చెబుతూ ఉంటే వారు పిల్లరా దానిని సహించుకొనలేక ఆయనకి ఇబ్బందులు కలగజేశారు. ఇబ్బందులు కలగజేసినప్పుడు పిల్లరా సహోదరులు సలహా ఇచ్చారు, నీవు మరి వెళ్ళటం మంచిది, ఇక్కడ ఉంటే ఇంకా పరిస్థితులు బాగాలేవు అన్నట్టుగా వారిని పంపించారు. రాత్రి వేళ ఎక్కడికి పంపించారంటే బెరయా అనే మరొక సిటీకి ఆయనను పంపించారు. వారు వచ్చి ఏం చేశారటమ్మా, 10వ వచనం, వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. సమాజ మందిరం అనగా పిల్లరా యూదుల యొక్క ఒక కమ్యూనిటీ హాల్, ఒక చర్చ్ లాంటిది పిల్లరా, ఒక స్థలము అనే సినగోగ్, మరి సమాజ మందిరం సినగోగ్, ఆ లేఖనాలు అవి చదువుకునే ఒక స్థలమై ఉన్నది. అయితే మనం ఇక్కడ చదువుకుంటున్న ఉద్దేశం 11వ వచనం పిల్లరా, ఈ తెస్సలోనికైలో ఉన్న వీరు తెస్సలోనికైలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. బెరయాలో ఉన్న ఆ యొక్క యూదులు వారందరూ కూడా పిల్లరా లేఖనాల యందు ఆసక్తి కలిగి ఉన్నారు. వారు ఏం చేశారంటే చూడండి, పౌలుయు శీలయు చెప్పిన వాక్యమును ఆసక్తితో అంగీకరించారు. ఆసక్తితో అంగీకరించారు పిల్లరా. మనకు శరీరానికి పిల్లరా ఈ యొక్క నీరు, మరి భోజనము, రొట్టె, ఇంకేమంటారండి ఆ ఇరిచి అంటే ఏంటమ్మా, ఆ మటన్, ఆ చికెన్, అవన్నీ కూడా ఎంత అవసరమో, ఆ మీను మొదలగినవన్నీ ఎంత అవసరమో పిల్లరా, ఆత్మ సంబంధమైన జీవితానికి వాక్యము కూడా అంతే అవసరమండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యము ఆహారము వంటిది. భక్తుడు అందుకని అంటాడు, నీ వాక్యం నాకు దొరికితే నేనేం చేశాను, దాన్ని తినివేశాను. నీ వాక్యం నాకు దొరకదు, నేనేం చేశాను, తినివేశాను. అంటే నేను దాన్ని మరి జీర్ణించుకుంటున్నాను, అది నా యొక్క లోకడుపులోనికి తీసుకుంటూ ఉన్నాను అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మరి బెరయలో ఉన్న సంఘస్థులు ఏం చేశారు చూడండి, వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి పాల్ అండ్ సైలస్ చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనాలని పరిశోధిస్తూ వచ్చారు. ఎప్పుడెప్పుడు చేశారట, వారానికి ఒకసారి కాదు, నెలకొకసారి కాదు, సంవత్సరానికి పండుగలైన క్రిస్మస్, ఈస్టరు ఆ సందర్భంలో కాదు, కానీ పిల్లరా డైలీ దే సర్చ్ ద స్క్రిప్చర్స్ డైలీ. పైగా పౌలు గారు చెప్పిన సంగతులు, శీల గారు చెప్పిన సంగతులు వారు పరిశోధన చేశారు. పౌలు పిల్లరా తన యొక్క పరిచర్యను ప్రారంభించారు. వారు ఎన్నో ఆత్మలు రక్షించబడుతూ ఉన్నాయి. మరి ఆయన చెప్పిన మాటను అలాగే గైకొనలేదు, కానీ పిల్లరా ఒకవేళ ఈయన చెప్పింది లేఖనాలకు అనుసారంగా ఉందా లేదా అని వారు పరిశోధన చేశారు. పిల్లరా ఇటీవలి కాలంలో ఈ యుగాంతమందు జీవిస్తున్న మనకు ఈ యొక్క లక్షణము, వాక్య సంబంధమైన ఈ లక్షణం ఎంతో అవసరమండి. ఈ లోకంలో పిల్లరా ఎన్నో డినామినేషన్లు ఉన్నాయి. ఈ బైబిలే, ఈ 66 గ్రంథాల బైబిలే, ఒకళ్ళైతే వాళ్ళ బైబిల్లో ఇంకా ఎక్కువ గ్రంథాలు పెట్టుకున్నారు. మరి ఇవన్నీ కూడా ఉంటూ ఉన్నాయి. కానీ ఎవరు ఏది చెప్పినా మనము దానిని ఏం చేయాలమ్మా, పరిశీలన చేయాలి, లేఖనాలతో సరిపోల్చుకోవాలి.
అది ఎంత గొప్పవారు చెప్పినప్పటికీ, అది ఎంత చిన్నవారు చెప్పినప్పటికీ పిల్లరా, మరి దానిని మనము లేఖనాలతో సరిపోల్చాలి. వారి దగ్గర పిల్లరా మనకున్నట్టుగా ఎంత సౌలభ్యం లేదండి. వారు లేఖనాలు పరిశోధించాలంటే బహుశా ఎంత లావు ఆ యొక్క తోలు చుట్టలను వారు మోసుకోవాలి. మనకులాగా అధ్యాయము పేజీ నెంబర్ వాళ్ళకి ఏమీ లేవు పిల్లరా. వారు పరిశోధించాలంటే ఎంతో ఎక్కువ పరిశ్రమ చేయాల్సి వచ్చేది, ఎంతో ఎక్కువ కష్టం చేయాల్సి వచ్చేది. అయినప్పటికీ వారు పరిశోధన చేశారు. మనం ఈ రోజుల్లో పిల్లరా ఒక పేజీ నెంబర్ చూసుకుంటే మనకు వాక్యాలు దొరికిపోతూ ఉన్నాయి. మనం ఈ రోజున పిల్లరా ఒక అధ్యాయము ఇవన్నీ కూడా మనం విభాగించుకొని ఇప్పుడు ఎంతో సౌలభ్యంగా మన బైబిల్ని మనం కలిగి ఉంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా పిల్లరా మరి ఇంకెక్కువగా పరిశీలన చేయాలని దేవుడు మనకి అనుగ్రహించాడు. దేవుని వాక్యము ఆత్మ సంబంధమైన ఖడ్గము. దేవుని వాక్యము మన యొక్క కీళ్లను మూలుగలను విభజించినంత మట్టుకు దూరే ఆయుధము. ఆ యొక్క మరి పిల్లరా ఆ యొక్క ఉపకరణము. దాని విషయంలో మనము శ్రద్ధగా వినాలి, మరి గాయ కొనాలి, అలాగే పరిశీలన చేయాలి. ఏం చేయాలండి? పరిశీలన చేయాలి. వాక్య విషయంలో పరిశీలన చాలా ఎక్కువైన సంగతి. ఏమండి పరిశీలన చేసినప్పుడు పిల్లరా, పరిశీలన చేసినప్పుడు మరి ఎన్నో విషయాలు మరి బయటపడుతూ ఉంటాయి. మనందరికీ తెలుసు పిల్లరా, మరి ఒక భక్తుడు మరి మన యొక్క దేశంలో చాలా బాగా వాడబడుతూ ఉంటారు. వారు ఇక్కడ హైదరాబాద్లో ఉండేవారు. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆయన స్టూడెంట్స్ మధ్య పనిచేస్తూ ఉండేవాడు. స్టూడెంట్ మధ్య పనిచేస్తూ ఉంటే ఒక మరి ప్రిన్సిపల్ గారు, ఒక ప్రొఫెసర్ గారు ఆయన ఎక్కడ వాక్యం చెప్తూనే వెళ్ళి కూర్చునేవాడు అంట. ఎక్కడ వాక్యం చెప్తూనే వెళ్ళి కూర్చునేవాడు. కూర్చుని అంతా వినేవాడు. విని ఇంటికి వెళ్దాం రాని తీసుకెళ్ళేవాడు అంట. ఆయన్ని ఇంటికి వెళ్దాం రాని తీసుకెళ్ళి, ఈరోజు నువ్వు ఇది ఇలా చెప్పావు, ఇది వాక్యంలో అలాగ లేదు, ఈరోజు నువ్వు ఇలా చెప్పావు, ఇది వాక్యంలో ఇలా లేదు అని మెంటారింగ్ చేసేవాడు అనమాట. ఇప్పటికీ ఉన్నాడు ఆ ప్రిన్సిపల్ గారు. దేవుని చిత్తం మీద ఎప్పుడైనా మనం పిలుచుకుందాం, నాకు పరిచయమైన ఆయన. మరి అలాగే ఎంతోమంది మెంటార్ చేయగా, ఎంతోమంది పరిశీలన చేసి సరిదిద్ది చేయగా పిల్లరా ఈ రోజున వారు భారతదేశం అంతటానే కాదు మరి ప్రపంచం అంతటా కూడా అద్భుతంగా వారు వాడబడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా పరిశీలన చేయాలి, స్టడీ చేయాలి. పరిశీలన అంటే మనం ఏమనుకున్నామంటే అధ్యయనం అనుకున్నాము. ఈ యొక్క బెరయా సంఘస్థుల పిల్లరా లేఖనాలను అధ్యయనం చేసుకుంటూ వచ్చారు. మరి ఏమండి మరి మీరు చాలా మరి ఒక్కొక్కసారి మీరు కొన్ని విషయాలు రాసుకుంటూ ఉంటారు. చాలా మంచివారు పిల్లరా. మనం ఒక స్లోగన్ వాడుతూ ఉండేవాళ్ళం, ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ పేపర్, ఐ హ్యావ్ మై బైబిల్ అని. ఆ స్లోగన్ నేను మీకు నేర్పించాను. కొన్నిసార్లు రాసుకోవాలి పిల్లరా. రాసుకొని సమయం దొరికినప్పుడు కాదండి, ప్రతిదినము దానిని మనము ధ్యానించుకుంటే, స్టడీ చేసుకుంటే మనకెంతో మంచి విషయము. దేవుని ఐ హ్యావ్ మై పెన్ హియర్. ఓకే, నా బుక్లోనే ఉందండి, ఐ హ్యావ్ మై పెన్ హియర్. చూపిస్తారా మీ దగ్గర ఎంతమంది దగ్గర పెన్నులు ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? మీరు రాసుకుంటున్నారా? నేననే కాదు పిల్లలు, ఎవరు చెప్పినా ఏదో ఒక పేపరు పెన్ను మీరు కలిగి ఉండటం ఎంతో మంచిది. ఐ హ్యావ్ మై పేపర్, ఒక నోట్బుక్కే ఉందనుకోండి, ఐ హ్యావ్ మై పేపర్, ఐ హ్యావ్ మై పెన్, ఐ హ్యావ్ మై పేపర్ అండ్ ఐ హ్యావ్ మై బైబిల్. హల్లెలూయా, ఐ హ్యావ్ మై బైబిల్. ఈ మూడు విషయాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం స్టడీ చేయడానికి అవుతుందండి. మీరు కూడా ఇళ్లలో కూడా పిల్లరా బైబిల్ చదువుకున్నప్పుడు ఒక పేపరు పెన్ను బైబిల్ దగ్గర ఉండటం మంచిది. ఇప్పుడు అంతా మనకు పిల్లరా సెల్ ఫోన్లోనే వాక్యం చదివేసుకుంటున్నాం కదా, రాసుకోవటానికి ఏమైనా ఉంటే కూడా అందులోనే రాసేసుకుంటున్నాం. మంచిదే, టెక్నాలజీ వాడుకుంటే మంచిదే పిల్లరా. కానీ ఏది ఏమైనా నీవు స్టడీ చేయటం అనేది మనకి ఎంతైనా ప్రాముఖ్యము. మరొకసారి వాటిని మనన చేసుకోవటం, మరొకసారి వాటిని పరిశీలన చేసుకోవటం అది చాలా మంచి విషయం. ఎందుకంటే పిల్లరా మన చెవులే మనల్ని మోసం చేస్తాయి, మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి. ఒకసారి వినినప్పుడు చాలా అందంగా ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత లేదంటే మనము వారం వెంబడి దాన్ని గుర్తు చేసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంటుంది పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఖడ్గము ఎఫెసీలో మనం చదువుకున్నాం కదండి. అక్కడ ఏమైనదంటే ఇది ఆత్మ సంబంధమైన ఖడ్గము, ఇది కంటికి కనబడని ఖడ్గము. ఈ ఖడ్గాన్ని ఎలా వాడాలంటే పిల్లరా దానిని విని మన హృదయాల్లో దాచుకోవాలి, దానిని చదివి దానిని గైకొనాలి, దానిని స్టడీ చేస్తూ పిల్లరా దాన్ని అధ్యయనం చేస్తూ పరిశీలన చేస్తూ మనము పిల్లరా మరి మనం ఏం చేయాలంటే మనం ముందుకు వెళ్ళాలి. ఎఫెసీ రాసిన పత్రిక 6:18 ఇలాగ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఖడ్గం నీవు గనక ధరించుకుంటే, నీవు గనక వాక్యాన్ని శ్రద్ధగా మరి తప్పగా వినుచు ఉన్నట్లయితే, చదువుతూ ఉన్నట్లయితే, దానిని స్టడీ చేస్తూ ఉన్నట్లయితే 18 చదువమ్మా. ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుచు ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు
మెలకువగా ఉండుడి. బెరయా సంఘస్థులు చేసింది అదే పిల్లరా. వారు వినినది మరలా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నారు. వారు వినింది మరలా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. పౌలు చెప్పారు కరెక్టే, శీల గారు చెప్పారు కరెక్టే. వీరి ద్వారా గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ పుతోను దెయ్యం వెళ్ళిపోయింది. ఆ యొక్క ఫిలిప్పీ జైలర్ రక్షించబడ్డాడు. అతని ఇంటి వారు అర్ధరాత్రి వేళ బాప్తిసం పొంది ప్రభువులో చేర్చబడ్డారు. గొప్ప పరిచర్యనే. కానీ ఆయన చెప్పిన సంగతులు వాక్యానికి సరిపోతున్నాయా లేదా? ఎవరు చెప్పినా కానీ పిల్లరా, పెద్దవారు చెప్పినా చిన్నవారు చెప్పినా ఈ అధ్యయనం అనేది మనకెంతో ప్రాముఖ్యమైన విషయం. అది ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మరి ఏపీసీ 6:17-18 మనం చదువుకున్నట్టుగా రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమని ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ ఆత్మ ఖడ్గం ఎప్పుడు నీ చేతిలో, ఖడ్గం ఎలాగైతే మరి చేతితో మోస్తామో పిల్లరా, అలాగే ఫిజికల్గా ఒక బైబిల్ని కలిగి ఉండమని మరి మన పితరులు బోధించారు. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ని కూడా ఉండాలని వారు చెప్తూ ఉంటారు. ఒకవేళ మరి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి బైబిల్ చేతిలో ఉన్నా లేకపోయినా ఆత్మ సంబంధమైన ఖడ్గం గనక నీ నోటిలోను, నీ మనస్సులోను, నీ హృదయంలోను, తలంపుల్లోను, ఆలోచనలోను, నీ మాటల్లోనూ ఆ వాక్యము ఉండాలి. ఇదొక ఖడ్గం పిల్లరా. ఏదో భయానక దృశ్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు నీవు అప్పుడు నీ నోట్లో ఉన్న ఒక వాక్యాన్ని నీకు నీవే చెప్పుకొనవచ్చును, అది నీ నోటితో ఒప్పుకొనవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. విని దాచుకొని మరి చదివి అధ్యయనం చేసినప్పుడు ఈ పరిస్థితులు మనకి కలుగుతూ ఉంటాయి. ఇంకా ఏమన్నాడు చూడండి, ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును హల్లెలూయా. ఏమంటే ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్ముడు అవసరం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం చదవడానికి, వాక్యం వినడానికి దేవుని ఆత్మ సహాయం అవసరమండి, అవసరం పిల్లరా. ఏమంటే చిరాకు మనసుతో వచ్చి కూర్చుంటే ఇక్కడ ఏమీ కూడా మనకు ప్రయోజనము ఉండదు. అందుకని మనం ప్రార్థన చేసుకుంటాం, ప్రభువా మరి మేము వాక్యం వినడానికి మమ్మల్ని సిద్ధపరచు ప్రభువా అని మనం అనేక రీతులుగా ప్రార్థన చేసుకుంటాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను ఏమంటే చూడండి, ప్రతి సమయంలో చేయాలట, ప్రతి రకమైన ప్రార్థన చేయాలట, విజ్ఞాపన చేయాలట. మరి పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మనము మెలకువగా ఉండాలని దేవుని యొక్క లేఖనము మనకు తెలియజేస్తూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి ఈ స్లోగన్ నాకు చెప్పండి పిల్లరా. ఐ హ్యావ్ మై పెన్, ఐ హ్యావ్ మై పేపర్, ఐ హ్యావ్ మై బైబిల్. మీరు వచ్చే వారానికైనా మీరు సిద్ధపడి రావాలని నేను మీకు మనవి చేస్తున్నాను. మనము ప్రతి వారం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మధ్యలో దాన్ని చేయడం లేదు. మీరు రాసుకోవాలి, మీరు తర్వాత వెళ్ళి పరిశీలన కూడా మీరు చేయాలని నేను మనవి చేస్తున్నాను. ప్రతి విధమైన ప్రార్థన చేయాలి, విజ్ఞాపనము చేయాలి. ఏమంటే ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు అని మనకు తెలుసు కదా పిల్లరా. దేవునిని అడుగుట, స్తుతించుట, మనకు యొక్క విన్నపాలు ఆయనకు తెలియజేసుకుంటా ఈ విజ్ఞాపన రూపంలో మనం చేస్తున్నాం. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో, ఏమండి పట్టుదల కావాలి పిల్లరా. ప్రార్థనలో వాక్యం చదవటం విషయంలో మరి పట్టుదల కావాలండి. వాక్యం చదవటం విషయంలో ఏం కావాలండి? పట్టుదల కావాలి పిల్లరా. మీరు ఎప్పుడైనా ఏదైనా మిషనరీ చరిత్రలో చదివి చూడండి, వారు చిన్నతనంలోనే తమ బైబిల్ని బాగుగా చదివిన వారుగా వారు ఉంటారు. వారి తల్లిదండ్రులు వారిని నిర్బంధం చేస్తూ ఉంటారు. కొన్ని ఇళ్లలో పిల్లరా మరి అది ఎలా ఉంటుందంటే, వారు బైబిల్ చదివితే తప్ప వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టరు. బైబిల్ రీడింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ బ్రేక్ఫాస్ట్ అనమాట అండి. ఇప్పుడు మనము బ్రేక్ఫాస్ట్ తినరా అంటే తినటం లేదు జనాలు, బైబిల్ చదవమంటే అసలు దానిని పట్టించుకోవడం లేదు కదా. ఇట్లా ఉన్నాయి పరిస్థితులు. కానీ ఇవి మారాలండి. ఇట్లా ఉన్నాయని వదిలిపెట్టడానికి వీల్లేదు పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మరి ఆ యొక్క పిల్లరా బైబిల్ రీడింగ్ అనేది బ్రేక్ఫాస్ట్తో కనెక్షన్ వారు పెడుతూ ఉండేవారు. ఇంకా మరి సండే వచ్చిందంటే కొన్ని ఆర్గనైజర్స్లో, కొన్ని క్రిస్టియన్ హోమ్స్లో పిల్లరా వాళ్ళు ఏదో ఒక అధ్యాయం అప్పచెప్పాలండి. కనీసం ఒక 10 వచనాలు అప్పచెప్పాలి. అప్పుడు వారికి భోజనం పెడుతూ ఉండేవారు. అలాగూ పిల్లరా అనేక మంది మేలు పొందుకున్నారు. మరి ఎందుకు మరి భోజనానికి దానికి లింక్ పెట్టారంటే, మరి కష్టపడి పట్టుదలతో చదువుతాడు. పిల్లల్లో పట్టుదల ఉంటుందండి. ఇప్పటి పిల్లరా మరి పట్టుదల లేనట్టుగా ఉన్నారు. నేను బైబిల్ చదవాలి, వయసు పెరిగిపోతూ ఉంటుంది కానీ బైబిల్ వాళ్ళు చదువుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన పిల్లరా. కానీ వాటిని అలాగ విడిచిపెట్టడానికి వీలు లేదండి. మనము తల్లిదండ్రులుగా, పెద్దవారిగా, తెలిసిన వారిగా, వాక్యం ద్వారా మేలు పొందుకున్న వారముగా మనము పిల్లలను నిర్బంధం చేయట తప్పని పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా 3 విషయాలు చూసాం. ఆత్మ సంబంధమైన ఈ ఖడ్గం విషయంలో, ఈ వాక్యం విషయంలో మరి రక్షించబట్టకు వినాలని, ఏమండి మరి సమయం సమీపించినది కనుక చదవాలి, గ్రహించాలి, గైకొనాలని. అలాగే పిల్లరా బెరయా సంఘస్థుల వలె మెలకువగా ఉండి పౌలు శిలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నాయో లేవో మరి వాటిని అధ్యయనము, పరిశీలన, ఏమండి పరీక్ష చేయాలని మనం చూసాము. మరి ఇంకోటి కూడా మనం చూద్దాం. చూడండి 119వ కీర్తనలో ఉన్న ఆ మాటలో పిల్లరా 9-10 వచనాలండి. 119వ కీర్తనలో ఉన్న 9-10
10 వచనాలు చదువుకుంటే అక్కడ మనకు ఈ ఆత్మ సంబంధమైన వాక్యం అనే ఖడ్గంతో చేయవలసిన మరొక పని మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. 9-10 వచనాలు. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు. చదువమ్మా. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. వెదికి ఉన్నాను, తిరగనీయకుము. 11వ వచనం కూడా చదువు. 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు I have hidden your word in my heart that I may not sin against you. 11వ వచనంలో 9, 10, 11వ వచనం. 9వ వచనం మరోసారి చదువమ్మా. నేను పాపం యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటే చేతనే కదా. పిల్లరా, యవనస్తులు అందరూ యవనస్తులే కదండి. ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్ అని అంటూ ఉంటారు. ముసలాళ్ళని కూడా అడిగితే ఏమంటారంటే, ఆ యొక్క ఎల్డర్స్ని కూడా అడిగితే ఏమంటారు, ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్, ఓ ఏజ్ ఈజ్ ఓన్లీ టు మై బాడీ అంటూ ఉంటారు. కాబట్టి వాక్యము అందరికీ కావాలండి. యవనస్తులు లేదంటే ఎవరైనా కానీ దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారంటే పిల్లరా, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని మాటలు పిల్లరా, ఏమంటే దేవుని మాటలండి. దేవుని మాటలు పిల్లరా మానవ రక్షణకు అవసరమైనవన్నీ 66 గ్రంథాల్లో ఉన్నాయి. ఇక కొత్తగా మనకు రావాల్సినవి ఏమి లేవండి. ఏదైనా ఒక మాట ఉంటే చెప్పండి అని కొత్తగా మనం ఎవరిని అడగనక్కర్లేదు పిల్లరా. ఈ వాక్యాన్ని వివరించండి, ఈ వాక్యాన్ని తెలియజెప్పండి. ఈ వాక్యం లేక నాకు అర్థం కానిది ఉంటే ఏదైనా చెప్పండి అని అడగొచ్చు తప్ప పిల్లరా ఏదైనా కొత్త మాట దేవుని దగ్గర నుంచి వస్తుందేమో అని మనం ఎదురు చూడనక్కర్లేదు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదో పిల్లరా, అలాగే 11వ వచనం ఉన్నట్టుగా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యాన్ని నా తలంపులంతా నేను నింపేసుకున్నాను, నా ఆలోచనలో నింపేసుకున్నాను, నా హృదయంలో దాచుకున్నాను. దీన్ని ఏమంటామంటే పిల్లరా కంఠస్థం చేయడం అంటూ ఉంటాం. ఏమంటామంటే దీన్ని కంఠస్థము చేయటం అంటూ ఉంటాం. చెప్పండి మరి కంఠస్థం మెమరైజ్ అంటారు చూడండి, మెమరైజ్ అంటూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి ఖానాత పారాయణం, మలయాళం తెలియదా? ఖానాత పారాయణం. ఓకే, అది వాక్యాన్ని పిల్లరా మనము ఆ యొక్క మనము మన నోటిలో ఉంచుకోవాలి, లేదంటే మన యొక్క హృదయంలో దాచుకోవాలి, కంఠస్థం చేయాలి. అదే కదా, అందుకనే కదా భక్తుడు అంటున్నాడు, ఇదిగో నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును దాచుకొని ఉన్నాను. హృదయంలో దాచుకోవాలండి పిల్లరా. మరి కొన్ని చోట్ల పిల్లరా ఈ బైబిల్ని ఎంత మరి స్వేచ్ఛగా మనము వాడడానికి వీలుండదు. కొన్ని ప్రదేశాల్లో వారు ఏం చేస్తారంటే ఈ బైబిల్ని ఎక్కడో ఎవరో ఒకరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెల్ల కాగితాల మీద రాసుకుంటూ ఉంటారు. ఏం చేస్తారండి? తెల్ల కాగితాల మీద రాసుకుంటారు, అధ్యాయాలు రాసుకుంటూ ఉంటారు. మరి కొన్ని చోట్ల పిల్లరా అవి కూడా ఆ కాగితాలు కూడా ఉండనీరని ఏం చేస్తారంటే వాళ్ళు కంఠస్థం చేస్తూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. దేర్ ఈజ్ నో ఎలవెన్స్ ఆఫ్ బైబిల్ ఇన్ సమ్ ప్లేసెస్. అక్కడ పుస్తకం ఉండటానికి లేదు, కనీసం పేపర్ మీద రాసుకున్నది ఉండటానికి కూడా లేనప్పుడు ఏం చేస్తారంటే పిల్లరా దే హీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ హార్ట్స్. వారి యొక్క హృదయాలలో దాచుకుంటారు. అప్పుడు ఎవరైనా వారి దగ్గర నుంచి తీసేస్తారా? ఎవరో తీయలేరు. వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఏమంటే అటువంటి పరిస్థితుల్లో ఉంటే వారు వెళ్ళిపోగానే మరలా వీళ్ళ వాక్యాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పిల్లరా ఒంటరితనం అనేది ఏమంటే ఖైదులోనో ఏమంటే ఏదైనా మరి అస్వస్థతను బట్టి ఒంటరిగా ఉండటం అనేది పిల్లరా చాలా భయానకమైన పరిస్థితి పిల్లరా. అది పగవారికి కూడా రాకూడదు. ఏమంటే మరి రోగముగా ఉన్నప్పుడు ఏమంటే అది చాలా ఒంటరితనం కదా. ఏమంటే ఏదైనా ఖైదు చేయబడినప్పుడు అది చాలా ఒంటరితనం కదా. అటువంటి పరిస్థితుల్లో పిల్లరా ఇలాగో నీవెప్పుడో నీ యవ్వన దశలో నీ యొక్క మరి వయస్సులో నీకు ఆరోగ్యం ఉండగా నీ హృదయంలో దాచుకున్న వాక్యము అప్పుడు నీకు అది సహకరిస్తూ ఉంటుంది. మనం బెడ్ మీద ఉండి ఎవరినో కూతురునో కొడుకునో అమ్మ బైబిల్ చదివినిపించంటే వాళ్ళు కొంత చదివినిపించవచ్చు, వారి సమయాన్ని బట్టి అది మనం వారు చేయొచ్చు చేయకపోవచ్చు. కానీ పిల్లరా మన హృదయంలో ఉంటే అది మరి ఎక్కువగా మనకు అది సహకరిస్తూ ఉంటుంది నిజంగా మరి పిల్లరా. కాబట్టి 4వది ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని అది మన హృదయంలో దాచుకోవాలి. 4 విషయాలు విన్నాం పిల్లరా. దేవుని వాక్యాన్ని మరి శ్రద్ధగా వినాలి. పిల్లలు వింటున్నారా? మరి బ్లెస్ అలాగే వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని ఏం చేయాలమ్మా? శ్రద్ధగా వినాలి. అలాగే దానిని చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దాన్ని బాగుగా చదవాలి.
ఒక భక్తుడు ఏమంటాడంటే పిల్లరా, నువ్వు ఏదైనా న్యూస్ పేపర్ కానీ ఇంకోటి కానీ చదవక ముందే నువ్వు బైబిల్ చదివేసి రెడీగా ఉండాలి. నువ్వు ఉదయకాలమే లేచిన తర్వాత ఏమండి నీవు మరి బైబిల్ చదివేసి రెడీగా ఉండాలి. ఎవరితో మాట్లాడక ముందే నీ ప్రభు అయిన దేవుడితో నీవు మాట్లాడి అనగా ప్రార్థన చేసుకొని నీవు సిద్ధముగా ఉండాలి. మొట్టమొదటిగా మాట్లాడేది మన ప్రభుతోనే. మొట్టమొదటిగా చదవలసింది దేవుని యొక్క వాక్యమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, చాలామంది ఈ బైబిల్ గ్రంథాన్ని ఏమండి రోజుకు ఒక 3 అధ్యాయాలు చొప్పున చదువుతూ ఉంటారు. అలా చదివినప్పుడు ఏమండి ఆదివారం ఏమో 5 అధ్యాయాలు చదువుతూ ఉంటారు. ఎందుకంటే సెలవు దినం కాబట్టి పిల్లరా, అలా చదివినప్పుడు అది ఒక సంవత్సరంలో ముగించబడుతూ ఉంటుంది. ఒక సంవత్సరంలో అది ముగించబడుతూ ఉంటుంది. కాబట్టి పిల్లరా, హృదయంలో వాక్యమును దాచుకోవాలి. హృదయంలో వాక్యమును ఏమండి దాచుకోవాలి. మరి అది మనల్ని పాపం నుండి తప్పిస్తుంది, దుర్మార్గత నుండి తప్పిస్తుంది, అది మనల్ని రోగం నుండి కూడా తప్పిస్తుంది. ఎందుకంటే ఇది శక్తి కలిగిన వాక్యము గనక, ఇది పిల్లరా సజీవమైన వాక్యము గనక. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి పిల్లరా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఈ వాక్యానికి ఉన్న ఒక మాట ఏమిటంటే పిల్లరా, మరి అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇది ఎందుకు మన హృదయాలలో దాచుకోవాలి, ఎందుకు మన నోటికి కంఠస్థం చేసుకోవాలి అని మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ ఒక మాట ఉన్నది చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 21వ వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము 1:21 అండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడి ఉన్నది కదా పిల్లరా. అది మీ లోపల రావాలి. ఏమండి, లోపల ఉన్న సమస్త కల్మషము దుష్టత్వము దానిని తీసివేస్తుంది. అది లోపల నాటబడాలి. హృదయ లోతుల్లోనికి అది దిగిపోవాలి. హృదయం మాట్లాడితే వాక్యం మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, మాట్లాడితే వాక్యం మాట్లాడుతూ ఉండాలన్నట్టుగా. మరి ఏదైనా మరి యేసు ప్రభు వారు కూడా అంతే కదండి. ఆయన శోధన వచ్చినప్పుడు, ఆయన శోధకుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? ఇదిగో ఇలాగూ రాయబడి ఉన్నది, ఇలాగూ రాయబడి ఉన్నది. అది ఆయనకి తెలియలేదనుకోండి, నిజమే కదా, ఆకలేస్తుంది కదా, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకుని తింటే తప్పేముంది అని చేసుకుని ఆయన శోధనకు లొంగిపోయేవాడేమో. కానీ వాక్యము ఆయన గార్డింగ్ చేసుకున్నాడు కనుక, ఆయన స్టోర్ చేసుకున్నాడు కనుక ఇదిగో ఇది ఇలాగూ రాయబడి ఉన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ఏంటంటే అది ప్రతి మాట వలన జీవిస్తాడు అనేటువంటి ఆ యొక్క ఎదురు సమాధానాన్ని శోధకునికి ఆయన ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, 1వ వచనము 1వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 1:21లో సమస్తమైన కల్మషాన్ని దుష్టత్వాన్ని మానివేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఈ వాక్యము మామూలుది కాదు పిల్లరా. ఆత్మరక్షణ వాక్యముతో సాధ్యము. ఆత్మరక్షణ దేవుని మాటతో సాధ్యము. ఆత్మరక్షణ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న బైబిల్ మాటలతో అది సాధ్యమై ఉంటూ ఉన్నది. అందుచేతనే ఇదిగో యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్లు చేతనే కదా. ఇదిగో నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా యొక్క అంతరంగంలో నీ వాక్యాన్ని నేను దాచుకుని ఉన్నాను. ఇది మన ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. ఇది సజీవమైన వాక్యము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సజీవమైన, శక్తి కలిగిన, బలము కలిగిన, ఆత్మ సంబంధమైన ఖడ్గము లాంటి వాక్యము. ఎఫెసీ 6:10 నుండి మనం చదువుకుంటే పిల్లరా, అక్కడటండి దుష్టుడు అగ్నిబాణాలు వేస్తాడటండి. వాడు మరి ఈ యొక్క అంధకార సంబంధమైన అధికారాన్ని కలిగి ఉన్నాడట. ఇటువంటి అధికారం అంతటిని ఎదిరించగలిగేది ఇదిగో ఆత్మ సంబంధమైన కవచాన్ని ధరించుకోండి. మరి అంత మాత్రమే కాదు, మీరు ఈ యొక్క మరి ఆత్మ సంబంధమైన ఖడ్గమైన వాక్యాన్ని మీరు ధరించుకోనండి. 12వ వచనం చదువుతారు ఒకసారి. ఎఫెసీ 6:12లో పిల్లరా ఇలాగ రాయబడి ఉన్నది, ఏలయనగా మనము పోరాడునది శరీరాలతో కాదు, రక్తమాంసాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుకని పిల్లల లోకంలో దుష్టత్వం ఎక్కువైపోతుంది, దుర్మార్గం, అన్యాయము, ఏమండి ఇవన్నీ కూడా ఏమండి తిరుగుబాటుతనము, మరి ఆ రెబలియన్, ఇవన్నీ కూడా పాపము, సహజ విరుద్ధమైన ఆశలు, కోరికలు అవన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే పిల్లరా, స్వాదకుడు ఈ ప్రాధాన్యుల దగ్గర ఉన్నాడు, అధికారులతో పట్టుకుంటున్నాడు, ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతో వాడు ఉంటూ ఉన్నాడు, పిల్లలను పాడు చేయడానికి వాడు చూస్తూ ఉన్నాడు. మొన్నకళ్ళు వేరే వెస్ట్రన్ కంట్రీలో ఒక పాట పాడుతున్నారటండి. అదంతా కూడా పిల్లరా గే బ్యాండ్ అంట.
నేను ఇంక ఎక్కువ వివరించను కానీ గే బ్యాండ్ వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఏం పాడుతున్నారంటే వీఆర్ కమింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, వీఆర్ కమింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్, మేము మీ పిల్లల కొరకు వస్తూ ఉన్నాం, వారి యొక్క మరి బుద్ధిని మార్చివేస్తాం, వారిని నాశనం చేస్తాం అన్నట్టుగా వారు పాడుతున్నారు, బహిరంగంగానే పాడుతూ ఉన్నారు. సో సార్ క్రిస్టియన్స్గా అక్కడ ఉన్న వాళ్ళు ఎంతో ఆందోళన చెందారు, ప్రార్థనలు చేసుకున్నారు. కానీ ఏం చేస్తారు పిల్లరా, వాళ్ళది అధికారం, ఇప్పుడు దుర్మార్గ సంబంధమైన అధికారము, దుష్ట సంబంధమైన అధికారం. కాబట్టి దీన్ని అంతటినీ ఎదిరించాలంటే, దీని అంతటినీ తట్టుకోవాలంటే ఆత్మ సంబంధమైన ఖడ్గమైన వాక్యము మన హృదయంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. ఇలా చిన్న వయసులో దేవుని వాక్యం మన హృదయంలో నాటబడితే అది మనల్ని ఎన్నో ఆపదల నుండి కాపాడుతుంది. అందుకనే ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరికీ బ్రతిమలాడి చెప్పేది ఏంటంటే దయచేసి మీ బైబిల్ని మీరు నిర్లక్ష్యము చేయవద్దు. ఈ సమయంలోనే మీరు చదువుకోవాలి. ఈ లోకంలో ఎన్నో తొందరలు కలుగుతూ ఉన్నాయి, ఎన్నో ఒత్తిడులు రాబోతూ ఉన్నాయి, ఎంతో భయానకమైన దృశ్యాలు రాబోతూ ఉన్నాయి. ఏమండి మరి పిల్లరా, కాబట్టి యవనులు కానీ మరి యంగ్ ఎట్ హార్ట్ కానీ ఎవరైనా కానీ పిల్లరా వాక్యమును హృదయంలో వారు దాచుకోవాలి, నోటికి కంఠస్థము చేయాలి, దానిని పరిశీలన చేయాలి, దానిని గ్రహించినట్లు బాగుగా చదువుకోవాలి. ఏమండి అలాగే పిల్లరా మరి దానిని శ్రద్ధగా విని ఆ యొక్క విశ్వాసాన్ని ప్రోధి చేసుకోవాలి, రక్షించబడాలి. చివరిగా ఒకటి చూడండి పిల్లరా, మరి ఇంకొకటి ఉందండి. ఈ యొక్క వాక్య విషయంలో మనం చేయవలసిన 5వ విషయం ఏమిటంటే పిల్లరా, రండి కీర్తన భాగంలోనే మొదటి కీర్తనలో మనం చూద్దాం. మొదటి కీర్తనలో ఉన్న 2-3 వచనాలు మనం చదువుకుందాం పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కీర్తన, మొదటి కీర్తన 1వ అధ్యాయము 2-3 వచనాలండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలబందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. నా ప్రార్థన దేవుడు ఆలకించాలంటే పిల్లరా, నీవు నాకు ఆరోగ్యంతో ఏమంటే ఆయుష్తో ఈ లోకంలో జీవించాలంటే, పట్టుకున్నది ఎలా దాంట్లో మరి సక్సెస్ కావాలంటే యెహోవా ధర్మశాస్త్రమును అనగా దేవుని యొక్క వాక్యములను దివారాత్రము ధ్యానించుట. ఇక్కడ ఏంటంటే ఇది 5వదిగా మనం ఏం చేయాలంటే ధ్యానించుట మనము చూస్తూ ఉన్నాము. మెడిటేషన్ చేయాలి. ధ్యానించుటంటే పిల్లరా మరి అటరింగ్. ధ్యానించుటంటే ఏంటండి అటరింగ్, ఉచ్చారణ చేయటం. మనం కన్ఫెషన్ సమయంలో చెప్పుకున్నాం, నోటితో దాన్ని పలకాలి, ఒక మంత్రోచ్చారణలాగా చేయాలి. దివారాత్రము దానిని ధ్యానించుచు, ఇక్కడ 2వ వచనంలో మనం చూసాం, దేవుని యొక్క ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. సో యూ లవ్ యువర్ స్క్రిప్చర్స్, యూ లవ్ యువర్ బైబిల్, యూ లవ్ యువర్ మెడిటేషన్ టైం, యూ లవ్ యువర్ మెమరైజేషన్ టైం, ఈ స్టడీ టైం, ఈ రీడింగ్ టైం, ఈ లిజనింగ్ టైం, అన్నిటిని పిల్లరా మనము దానిని ఆనందించాలి. మనం దాన్ని ఏం చేయాలండి ఆనందించాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము, డే అండ్ నైట్ దానిని ధ్యానించువాడు ధన్యుడు. రాత్రి చదువుకోవాలి, పగలు చదువుకోవాలి పిల్లరా. రాత్రి 12 గంటలు ఉన్నాయి, పగలు 12 గంటలు ఉన్నాయి. అందులో ఒక పావు గంట, 20 నిమిషాలు, అరగంట, గంట సమయము వాక్యం ధ్యానిస్తే చదువుకుంటే తప్పేమీ లేదండి. ధ్యానించాలి. నిజానికి ఉపవాసం ఉన్నప్పుడు పిల్లరా ప్రార్థన చేయాలి, వాక్యాన్ని కూడా ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా ఈ యొక్క వాక్యమునకు మించిన ఖడ్గము ఇంకొకటి లేదు పిల్లరా. ఎందుకంటే ఇది కంటికి కనబడని ఆయుధమై ఉన్నది. ఇదిగో దివారాత్రము దానిని ధ్యానిస్తే అతడు బ్లెస్డ్ అనమాట అండి, ధన్యుడు. 5వదిగా మనం ఏం చేయాలంటే పిల్లరా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. 1-2 మాటలు. అవును యెహోవా ఎలా ధ్యానించాలంటే పిల్లరా ఉదాహరణ ఏంటంటే మరి ఇదే మాట, దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని పొద్దున్నే లేచి కళ్ళు తుడుచుకుని పిల్లరా వాక్యాన్ని మనము తెరుచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే పిల్లరా, పొద్దున్నే ఏం న్యూస్ ఉందా, ఒకప్పుడు న్యూస్ పేపర్ అండి, పొద్దున్నే లేగానే టీ అండ్ న్యూస్ పేపర్ చూస్తూ ఉండేవారు. ఇప్పుడే ఉందంటే పిల్లరా టీవీ పోయింది, మంచినీళ్ళు పోయాయి, సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఏం స్టేటస్లు వచ్చాయి, ఎవరేం పంపించారనేది చూసుకుంటూ ఉన్నాం పిల్లరా.
అవన్నీ కూడా తర్వాత పిల్లరా. మొదటిగా మనం మరి చూడాల్సింది ఏంటంటే దేవుని వాక్యంలో ఏం స్టేటస్ ఉంది ఈరోజు నాకు, దేవుని వాక్యంలో ఈరోజు నాకు ఏమి ఉన్నది. ఏమండి, మరి మనం అందరం ఒక డైలాగ్ను పదే పదే వింటూ ఉన్నాం. మనం అటండి సెల్ ఫోన్ తరచుగా చూస్తూ ఉంటాం కదా. ఏమైనా వచ్చిందా, ఎవరైనా ఫోన్ చేశారా, ఎవరైనా చేశారని మనం చూస్తూ ఉంటాం. ఒక ఆయన ఏమంటారంటే, ఒక పాస్టర్ గారి పిల్లరా, నీవు అంత తరచుగా బైబిల్ని తిరగాయి, దేవుడు నీకు రోజు ఏదో ఒక కొత్త వాక్యాన్ని లేదంటే కొత్త ఆశీర్వాదాన్ని ఆయన ఇస్తాడని చెప్తూ ఉంటారు. నిజమే పిల్లరా. అంటే ఇప్పుడున్న కాంటెంపరీ ఎగ్జాంపుల్ కనుక వారు అలాగ చెప్తూ ఉన్నారు. కానీ వాక్యంలో ఏనాడో ఉన్నదండి, వేల సంవత్సరాల క్రితం మీద రాయబడింది ఏమని, నీవు నీ ధర్మశాస్త్రమును ప్రేమించాలి, నీవు నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించాలి, ప్రేమించి దాన్ని ఏం చేయాలంటే పిల్లరా, నీవు దివారాత్రము దానిని చాంటింగ్ చేయాలి, నోటితో చెప్పుకోవాలి, నోటితో చెప్పుకోవాలి పిల్లరా. కాబట్టి ఈ 5 విషయాలు చూడండి. మీ చేయి చూపించమన్నాను కదా పిల్లరా, మరొకసారి చూపించండి. చివరిగా మనం ప్రార్థన చేసుకుందాం పిల్లరా. ప్రభు వల్ల మన కొరకు సిద్ధంగా ఉన్నది. మొట్టమొదటిగా ఏం చేయాలంటే పిల్లరా, వినాలని చెప్పుకున్నాం. ఏం చేయాలండి మనం చెప్పించండి. మీ యొక్క లిటిల్ ఫింగర్ చూపించండి. మొట్టమొదటిగా మనం ఏం చేయాలండి, వినాలి. తర్వాత పిల్లరా మరి చదవాలి. రెండవదిగా చూసినట్లయితే ఇది పిల్లరా, ఈ యొక్క మరి ఏమంటారు, ఇది రింగ్ ఫింగర్ అంటారు కదా. ఈ యొక్క మరి రింగ్ ఫింగర్కు అది మనం రింగేనండి, ఇది రింగ్ ఫింగర్. ఓకే. తర్వాత మిడిల్ ఫింగర్తో మరి స్టడీ చేయాలి. మరి ఈ యొక్క 5 మాటలు గుర్తించుకోవడానికి ఈ యొక్క 5 వేళ్లకు మనం అన్వయించుకుంటూ ఉన్నాం. అలాగే మరి మూడవదిగా పరిశీలన చేయాలని బెరయా సంఘస్థుల విషయంలో మనం చెప్పుకున్నాం. మరి చదవాలని ఆ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూసాం. వినాలని రోమన్స్లోని మనం చూసాం. 4వ పిల్లరా, ఈ యొక్క చూపుడు వేలు ఇండెక్స్ ఫింగర్తో ఏం చేయాలంటే మెమొరైజ్ చేయాలని మనం చూస్తున్నాం. గుర్తుంచుకోవాలి, దీంతో ఏం చేయాలండి, మెమొరైజ్ చేయాలి. ఈ యొక్క ఇండెక్స్ ఫింగర్ అంటే మరి చాలా లోపలికి ఉంటుందంట. ఈ యొక్క రింగ్ ఫింగర్ కానీ ఇండెక్స్ ఫింగర్ కానీ ఇవన్నీ కూడా హార్ట్కి కలపడి ఉంటాయంట. కాబట్టి ఆ యొక్క మెమరైజ్ చేయాలని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మెడిటేషన్ పిల్లరా, ఈ యొక్క బటన్ వేలు లాంటిది. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, బటన్ వేలు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. అలాగే పిల్లవేలు ఎంత ప్రాముఖ్యమో మనకు తెలుసు. ఏ వేలు కూడా పిల్లరా, ఏ వేలు లేకపోయినా ఎన్నో పనులు మనము చేయలేని పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి పిల్లరా చెప్తారా నా వెనక, మొట్టమొదటిగా వినాలి. చెప్పండి, మీ వేలు చూపించి చెప్పండి. వినాలి, చదవాలి, మరి అధ్యయనము చేయాలి, మరి కంఠస్థము చేయాలి, ధ్యానించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 5 విషయాలు పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తే ఎపిసిలో మనం చదువుకున్నట్టుగా ఇది ఆత్మ సంబంధమైన ఖడ్గము. ప్రతి సమయమందును దానిని ధరించుకొని మనము శత్రువు యొక్క అగ్ని బాణాలు అక్కడ ఉంటుంది చూడండి. 16వ వచనంలో ఉంటుంది పిల్లరా. మరి 16వ వచనంలో ఉంటుంది ఏమిటంటే ఎపిసి 6:16 ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పు శక్తిమంతులు అవుతారు. దుష్టుడు వేసే బాణాలట అగ్ని బాణాలట పిల్లరా, విషపు బాణాలు, దుర్మార్గపు పనులు. ఏమండి, మరి ఆ యొక్క అంటారు కదండి, చాలా హాని కలిగించే ఆ బాణములు, వాటిని ఆపడానికి డాలు కావాలి పిల్లరా. అలాగే శత్రువులను ఎదుర్కోవడానికి మనకు ఒక ఆత్మ ఖడ్గము దేవుడు ఇస్తున్నాడు. అది దేవుని యొక్క వాక్యమై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది స్థిరమైన ప్రవచన వాక్యము. ఇది మనుషులు పలికితే రాలేదు పిల్లరా, ఇది మనుషులు పలికితే రాలేదండి. చివరిగా మాట చదవండి పిల్లరా. ఇదే పేతురు పత్రిక మరి 2వ పత్రికలో పిల్లరా వాక్యం ఎలా వచ్చిందో మనం ఒక్క మాట చూసి మనము మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం పిల్లరా. 21వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక ఏలయనగా ప్రవచనమే మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే. ఆమేన్ చెప్తారా? ఆమేన్ ఒకసారి. ఆమేన్ గట్టిగా చెప్పండి. ఆమేన్. మనుషులు దేవుని మూలంగా పలికిరి. హల్లెలూయా. వెర్బల్, ప్లేనరీ, ఇన్స్పిరేషన్ అని దానికి ఒక పదం ఉంది పిల్లరా. అంటే ఐడియా దేవునిది, ఆయన మనిషికి అనుగ్రహించాడు, మనిషి తన మాటలతో రాశాడు. బైబిల్ ఎలా రాయబడిందంటే పిల్లరా, వెర్బల్, ప్లేనరీ, ఇన్స్పిరేషన్ అని అది దైవాత్మ మూలముగా అది రాయబడింది. ఐడియా దేవునిది, మాటలు మనిషివి. కానీ దేవుడు తన ఉద్దేశాన్ని ఈ మనుషుల ద్వారా ఈ ప్రవచనమును రాయించుకున్నాడు. ఏమన్నాడండి? ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు. గనక ప్రవచనం అనగా పిల్లరా, ఈ దేవుని యొక్క మాటలు మనిషిని ఇచ్చను బట్టి రాయబడినవి కావు, మనుషుని ఇచ్చను బట్టి రాయబడినవి కావు పిల్లరా. కానీ ఇవి మనుషులు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారే ఎలా పలికారటండి? దేవుని మూలముగా వారు పలికినారు. దేవుని మూలముగా వారు పలికినారు. దేవుని మూలంగా వారు పలుకడం వలన ఈ ప్రవచనాలు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికారు. మరి దేవుని వాక్యం పిల్లరా దేవుని మాట.
దేవుని వాక్యం ఏంటండి? దేవుని మాట. దేవుని వాక్యము, ఆయన మాట వేరు కాదండి. ఇద్దరు ఒకటే పిల్లరా. ఆయన మాట పిల్లరా, మరి ఆయన మాట, ఆయన యొక్క ఉనికి ఒకటే అయి ఉంటూ ఉన్నవి. ఎలా అనగా ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు. మనిషి ఇచ్చను బట్టి ఎవరైనా చెప్తే పిల్లరా, వారు తీర్పుకు గురి అవుతారండి. అది మరి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. కానీ అందుకని ఈ యొక్క బైబిల్కి ఇంకా ఏది యాడ్ చేయడానికి లేదు, ఇందులో నుండి ఏది తీసివేయడానికి కూడా లేదు. ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో మనం చూస్తాం, దీనికి ఏది కూడా కలపకూడదు, దీనిలో నుండి తీసివేయకూడదు. అలా చేసినట్లయితే దేవుడు వాగ్దానం చేసిన పరలోక రాజ్యంలో వారికి పాలు పంపులు ఉండవని చెబుతున్నాడు. ఇక వేరే ప్రవచనాలు ఏమీ లేవు పిల్లరా. దేవుడు మనుషుల ద్వారా, మరి మన యొక్క పితరుల ద్వారా ఈ 66 పుస్తకాలని వారు తీర్మానం చేశారు పిల్లరా. ఈ యొక్క ప్రవచన వాక్యములు మన రక్షణ కొరకు, మన విడుదల కొరకు, మన యొక్క మరి ఆత్మ సంబంధమైన అభివృద్ధి కొరకు ఇవన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. వినుట ద్వారా మనం రక్షించబడుతూ ఉన్నాము, చదువుట ద్వారా మనము గ్రహించుకుంటూ ఉన్నాము, అధ్యయనం చేయటం ద్వారా మనం అబద్ధ బోధల నుండి రక్షించబడుతూ ఉన్నాము, కంఠస్థం చేయటం ద్వారా పాపము నుండి మనము తప్పించబడుతూ ఉన్నాము. ధ్యానించుట ద్వారా పిల్లరా, మనం బలము పొందుకుంటూ ఉన్నాము, అభివృద్ధి పొందుకుంటూ ఉన్నాము, ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నాము. అంతకంటే ముఖ్యంగా మన భక్తి జీవితంలో సక్సెస్ మనాన్ని చూడబోతూ ఉన్నాము. కళ్ళు మూసుకొని పిల్లలు ఒక నిమిషము ప్రార్థన చేసుకుందాం. అవునండి, నేను మరొకసారి వాక్యం కొరకు మరి వాక్యం చదవడానికి నన్ను నేను ప్రేరేపణ చేసుకుంటాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంతవరకే చదువుతూ ఉంటే చాలా మంచిది, సంతోషం, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా చదవని వారు ఉంటే పిల్లరా, మీరెందుకు ప్రోత్సహింపబడకూడదు? మీరెందుకు మీరు మరి ఒక తీర్మానం చేసుకోకూడదు? దేవుని మాటలు మరి తేనె కంటే అవి మధురమైనవండి, జుంటి తేనె ధారల కంటేను మధురమైనవి. దాని వలన ఆత్మ ఉజ్జీవింపబడుతుంది, దాని వలన రోగము పోతుంది. ఈ మాటలు చదువుట ద్వారా, ఈ మాటలు గ్రహించడం ద్వారా మన యొక్క ఆందోళన, మానసిక స్థితి సరి అవుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒంటరితనంలో పిల్లరా, మరి ఖైదులో ఎంతో మందిని బ్రతికించిన వాక్యము. ఇదిగో ఈ లోకంలో ఎంతో మంది పిల్లరా దేవుని వాగ్దానం మీద ఆనుకొని కష్టమైన, నష్టమైన, శ్రమైన, శోధనైన వారు తమ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన యేసు ప్రభువా, కనికరము కలిగిన తండ్రి, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాం. ఇదే కాలం ప్రభువా, ఎవరైనా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క వాగ్దానముల కొరకు, ప్రవచన వాక్యముల కొరకు మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో మీరు మా కొరకు, మా రక్షణ కొరకు, మా ఉద్దేశం కొరకు, మా సక్సెస్ కొరకు ప్రభువా, నువ్వేదైతే చెప్పదలుచుకున్నావో అవన్నీ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకే మిమ్మల్ని స్తుతించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్.